ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక ఒకవైపు హైడ్రా ప్రకంపనలు చూస్తూనే ఉన్నాం, మరోవైపు మూసీలో అక్రమ నిర్మాణాలు కూల్చేతలకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్. దశల వారీగా అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని హైడ్రాకు సర్కార్ ఆదేశం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీకి ఇరువైపులా కూడా 10,000కు పైగా కట్టడాలుంటే అందులో కొన్ని కట్టడాలకు పట్టాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో 1,500 ఇళ్లను కూల్చివేసే యోచనలో ఉన్నట్టుగా అధికారులు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఏం జరుగుతోంది? సో మూసీ ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్న సర్కార్ ప్రస్తుతం ఈ కట్టడాల తొలగింపుకు ఏంటి ప్లాన్ ఏముంది? వాళ్ళని పునరావాస కార్యక్రమం ఏదన్నా చేస్తారా, వాళ్ళకి వేరే ఇల్లు ఏదన్నా ఇస్తారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో ఏంటి సర్కార్ యోచన, ఏంటి మెదుగున్న అప్డేట్స్? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మూసీ నది సుందరీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా ముందుగా మూసీకి ఇరువైపులా ఉన్నటువంటి అక్రమ కట్టడాలను తొలగించాలి, మూసీ ప్రక్షాళన చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి సమీక్షలు, సమావేశాలు కూడా చేసింది. ఇక మూసీ 54 కిలోమీటర్ల పొడవున ఉంది. హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మూసీ నదిలో దాదాపు 12,000కు పైచిలుకు కట్టడాలు మూసీని ఆనుకొని ఇరువైపులా ఉన్నాయన్నది ప్రభుత్వం గుర్తించింది. అయితే వాళ్ళందరినీ వెనువెంటనే ఖాళీ చేస్తే ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో దశల వారీగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఆ కూల్చివేతలకు గురైనటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాసం ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తూ ఉంది. రీసెంట్గానే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మలక్పేట్ అట్లాగే ఎల్బీ నగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. అట్లాగే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ డెవలప్మెంట్ మీద కీలకమైనటువంటి రివ్యూ చేశారు. మొదటి దశలో 1,500 నుంచి 2,000 వరకు ఇళ్లను కూల్చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులకు అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మొదటి దశలో షిఫ్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. మలక్పేట్, ఎల్బీ నగర్ జోన్లో ఉన్నటువంటి పాత డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అల్లలోకి షిఫ్ట్ చేసేటువంటి ఆలోచన ఉంది. ఇక రెండో దశలో భాగంగా కొంతమందికి పట్టాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే డబుల్ బెడ్రూమ్ల కంటే ఎక్కువగా లబ్ధి చేకూరేటువంటి లబ్ధిదారులు కూడా ఉన్నారు. వాళ్లకు 2013 చట్టం ప్రకారం పునరావాసం సంబంధించినటువంటి అంశంలో భాగంగా ల్యాండ్ ఇవ్వడమా లేదంటే నగదు రూపంలో డబ్బులు ఇవ్వడమా అన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలని చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈ అక్రమ కట్టడాల కూల్చివేతలకు సంబంధించినటువంటి బాధ్యత మాత్రం హైడ్రాకు అప్పగించారు. ఈ రోజు నుంచి రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ 3 జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో 3 ప్రత్యేకమైనటువంటి టీములుగా ఏర్పడి పునరావాసానికి అర్హులు అయినటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాట్లాడిన తర్వాత మొదటిగా వాళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత కూల్చివేతలు స్టార్ట్ చేస్తారు. ఈ వారం 10 రోజుల్లోనే కూల్చివేతలు స్టార్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రెండో దశలో భాగంగా 2,000 నుంచి 6,000 వరకు కూల్చివేతలు చేస్తారు. అయితే అవి కొంత పట్టా భూములు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. అట్లాగే వాళ్ళ ల్యాండ్ కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. వాళ్లకు నగదు రూపేణా కావాలా లేదంటే ఇంకెక్కడైనా ల్యాండ్ కావాలన్నటువంటి అంశం మీద ప్రజలతోటే మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటారు అన్నట్లుగా సమాచారం అంతా ఉంది. ఈ రోజు నుంచి అయితే మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి విషయం మీద అధికార యంత్రాంగం చర్యలు మొదలుపెట్టింది. మరి కూల్చివేతలకు సంబంధించినటువంటి విషయం మీద హైడ్రా ఈ 2-3 రోజుల్లోనే క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే పునరావాసం సంబంధించినటువంటి విషయం మీద అక్కడ ప్రజలు ఎట్లా స్పందిస్తారు, ఏ రకమైనటువంటి అంశాలను తెలియజేస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. హరి. ఓకే శేఖర్.